హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య సాగుతున్న పోరాటంలో హిజ్బుల్లా సంస్థ అధినేత హాసన్ నస్రల్లాను హతమార్చినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఎన్నో ప్రాణాలు బలికొన్న హాసన్ నస్రల్లా పీడ ప్రపంచానికి విరగడైందని ఇజ్రాయిల్ ప్రకటించింది. హిజ్బుల్లా చీఫ్ తో పాటు 4 కమాండర్లను కూడా వాకీటాకీ పేలుళ్ల ద్వారా హతమార్చినట్లు తెలుస్తుంది. హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. తాజాగా ఈ దాడుల్లో హిజ్బుల్లా అధిపతి హాసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయిల్ వార్ రూమ్ దీనిపై స్పందించింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతమైనట్లు వెల్లడించింది. మరోవైపు సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి దక్షిణ లెబనాన్లోని దాహియాలోని నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేసింది. ఆ సమయంలో నస్రల్లా ఇదే కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరు బతికే అవకాశాలు లేవని ఆ తర్వాత ఐడిఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా అతడు మృతి చెందినట్లు ధృవీకరించింది. ఈ దాడుల్లో 6 మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా ఇంకా స్పందించలేదు. అయితే సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి నుంచి అతడు కాంటాక్ట్ లో లేడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించాయి. అటు నస్రల్లా కుమార్తె కూడా ఇదివరకే మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.